ఇవాల్టి వీడియోలో బంగాళాదుంపని ఓన్లీ సైడ్ డిష్‌కి మాత్రమే కాకుండా కర్రీస్ ఏమీ లేనప్పుడు అన్నంలోకి కూడా ఉపయోగపడేలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అందుకోసం ముందుగా పొయ్యి మీద పెనం పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందుకోసం నేను 1/2 కేజీ బంగాళాదుంపలు తీసుకున్నాను. వాటన్నింటికి కూడా తొక్క తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అవన్నీ కూడా పోపులో వేసేసుకుంటున్నాను. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే బంగాళాదుంపలు బాగా వేగుతాయి. ఇంకా అందులోని వాటర్ అంతా బయటకు వచ్చి బాగా ఫాస్ట్‌గా ఉడుకుతాయి కూడా. పోపు అంతా బంగాళాదుంపలకి పట్టేటట్టు మనం వేసుకున్న ఉప్పు కూడా బాగా కలిసేటట్టు ఇలా నీట్‌గా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. సిమ్‌లో పెట్టుకోవాలండి, లేదంటే అడుగంటుతుంది. మూత తీసేశాక కూడా బంగాళాదుంపలను ఇలా కాసేపు కలుపుకుంటూ వేయించుకోవాలి. బంగాళాదుంప ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కలర్ వచ్చేకు వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. తర్వాత ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. పసుపు వేశాక కలపకుండా పైన కారం పొడి అవి వేసేస్తే ముక్కలకి మంచి కలర్ అయితే రాదండి. పసుపు వేశాక ముక్కల్ని ఇలా పసుపు అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకొని కాసేపు వేయించుకుంటే మంచి కలర్ కూడా వస్తుంది. ముందు కంటికి నచ్చితేనే కదా ఆ తర్వాత కడుపుకు నచ్చుతుంది. ఎందుకనే ఇలా బాగా వేయించుకున్న తర్వాత మిరప్పొడి కూడా చల్లుకొని కలుపుకోవాలి. ఈ పౌడర్ అయితే నేను తాలింపుల కోసం సపరేట్గా చేసి పెట్టుకుంటాను. చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. ఇందులో తెల్లగడ్డ, జీలకర్ర, కాస్త ఉప్పు, కాసిన్ని శనగలు వేసి కారం పొడి కూడా కలిపి మిక్సీ చేసి పెట్టుకుంటాను. అది 1 స్పూను. తర్వాత మిరప్పొడి అండి, ఇది కూడా 1 స్పూన్ పైన వేసుకుని కలుపుకుంటాను. మీ రుచికి సరిపడినంత కారం వేసుకోవచ్చు. ఈ ఫ్రైలో కాస్త కారం ఎక్కువ వేసుకుంటేనే బాగా కలుస్తుంది. మనం అన్నంలో కూడా తినాలనుకున్నాం కదా, అందుకని కాస్త చప్పగా లేకుండా కాసింత ఉప్పు, కారం ఘాటుగా వేసుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. ఓన్లీ సైడ్ డిష్కి మాత్రమే కాకుండా అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. అందుకే ఆయిల్ కూడా కాస్త ఎక్కువే వేశాను. చూసారు కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని ఇలా ఉప్పు, కారం మంచిగా ఎక్కువగా వేసుకొని బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత పైన నుంచి కాస్త కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర చల్లుకున్న తర్వాత మంచి సువాసన వస్తుంది. బాగా అది తగులుతూ ఉంటే కొత్తిమీర మంచి రుచి కూడా వస్తుంది. చూస్తున్నారు కదా, ఎంతో క్రిస్పీగా ఎంతో పొడి పొడిలాడుతూ బంగాళాదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు చేసే లైక్ నాకెంతో సపోర్ట్ ఇంకా కాన్ఫిడెన్స్ని కూడా ఇస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.